అమర్ గ్రాండ్ గా పాటిస్తూ ఉంటాడు. రణవీర్ రావడం రాథోడ్ చూస్తూ ఉంటాడు. అమర్ బిజీగా కూర్చుని వాళ్ళని గెస్ట్ తో మాట్లాడుతుంటాడు. సార్, రణవీర్ గారు వచ్చారు అని చెప్పి రాథోడ్ చెప్తూ ఉంటాడు. ఇంకా అమర్ వెళ్ళి రణవీర్ తో మాట్లాడుతూ ఉంటాడు. మనోహర్ కూడా వస్తూ ఉంటుంది. ఇంకా రణవీర్ గారు మనోహర్ని చూస్తాడు. ఆ తర్వాత అమర్తో మాట్లాడుతూ ఉంటాడు. ఓషన్ చాలా థ్యాంక్స్ అని చెప్పి అమర్ అనగానే పక్కన బాగి చాలా డౌట్గా చూస్తుంది. మనోహర్ చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. హలో హలో అని చెప్పి అటెన్షన్ ఎవ్రీబడి, ఇదిగో మా ఆహ్వానం మన్నించి ఇక్కడికి వచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్పి లాల్ సింగ్ అందరినీ విష్ చేస్తూ చెప్తూ ఉంటాడు. బాగి పిల్లల దగ్గరుండి అన్ని చూసుకుంటుంది. రణవీర్ ఎవరు చూడకుండా మనోహర్ వెళ్తూ ఉంటాడు. అమరేందర్ నన్ను ఎందుకు పార్టీ పిలిచాడు, నీకు ఏమైనా చెప్పాడా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఇంకా ఏమీ లేదు, అదే సస్పెన్స్ గా ఉంది అని చెప్పి మనోహరి అంటాడు. రణవీర్కి ఏమో డౌట్ వస్తూ ఉంటుంది. అలా గమనిస్తుంటాడు. ఇంకా అమర్ అలా లాల్ సింగ్ ఒకళ్ళని చూసుకుంటూ ఉంటారు. అదంతా రణవీర్ పక్కన గమనిస్తూ ఉంటాడు. ఇంకా లాల్ సింగ్ ఏమో అమర్ని చూసి సైకిల్ చేస్తూ ఉంటాడు. మనోహరికి అసలు ఏం అర్థం కాదు. అసలు రణవీర్ ఎందుకు పిలిచి చెప్పి టెన్షన్ గా చూస్తుంది. యాదం దగ్గర ఉంటుంది. రణవీర్ ఏమో అమర్ మీద కన్నేసి ఉంటాడు. అలా గమనిస్తూ ఉంటాడు. లాల్ సింగ్ అమర్ని చూసి సైకిల్ చేసి కన్ను కొడుతూ ఉంటాడు. సరే అని చెప్పి అమర్ కూడా అంటూ ఉంటాడు. ఇంకా పక్కా ప్లాన్ వేస్తూ ఉంటారు. కానీ రణవీర్కి ఎక్కడో ఏదో డౌట్ వస్తూ ఉంటుంది. పార్టీలో సరే పదే పదే అమర్ని గమనిస్తూ ఉంటారు. పక్కన మనోహర్ కూడా ఏం అర్థం కాదు. అసలు రణవీర్ అంటే ఇష్టం ఉండదు కదా, మరి అమర్ ఎందుకు పిలిచాడు అని చెప్పి టెన్షన్ పడిపోతూ చూస్తూ ఉంటుంది.